కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని గోవిందమాంబ జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని చిత్రాల జెస్సీ జపాన్లో జరిగే జంప్ రోప్ పోటీ నందు సెలెక్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థినికి జపాన్ వెళ్లే ఆర్థిక స్తోమత లేనందున శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ 50,000 రూపాయలు, అలాగే తెలుగుదేశం నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో 50,000 రూపాయలు పాఠశాలకు విచ్చేసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ నిర్మలతో పాటు ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పోలిరెడ్డి, బోలా శ్రీనివాసులు, కేడీఆర్, కాదర్ పురుషోత్తం, రామయ్య, రవి, సురేంద్ర, శ్రీరాములు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు జపాన్ వెళ్ళడానికి నాకు ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళడం వల్ల ఎమ్మెల్యే గారు నాకు ఆర్థిక సహాయం 50,000 చేయడం జరిగింది. నేను రేపు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు నాలాంటి పిల్లలకి కూడా నేను ఆర్థిక సహాయం చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా గర్వపడకుండా తగ్గి ఉంటానని నేను తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు నాకు 50,000 ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మఠం మండలానికి చెందిన శ్రీనివాసులరెడ్డి సార్ గారు వాళ్ళ స్నేహితులు కూడా నాకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పోలిరెడ్డి సార్ కూడా నాకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా నేను జపాన్కి వెళ్ళి విజయం సాధించుకొని వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.